జాతి ఓట మెరుగని కోటని ఉరుగప్పి నేడు నిదురపోతుండాలి చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీర రక్తపు ధారవారబోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడు. ఇంకోటి ఇక్కడ చాలా మంది నాయకులు ఏం చేస్తారంటే ఈ పెన్షన్లు ఇవన్నీ క్యాన్సిల్ చేస్తాం, తెలుగుదేశం ఓట్ చేస్తే ఇంకో అభివృద్ధి కార్యక్రమాలంతా క్యాన్సిల్ చేస్తాం, ఓట్లు వేస్తానే గుర్త మాటలు చెప్తున్నారు. ఎవడు వాళ్ళు ఏం పీకేదానికి కాదు, ఎవడు వాళ్ళు ఏం చేసేదానికి కాదు. ఎవరైనా తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ప్రభుత్వం డబ్బే పెన్షన్ రూపంలో ఇచ్చేది. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఎవరు పెద్దలకి అలాగే గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరం కూడా చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు ఇక్కడ డెవలప్మెంట్స్ కానీ మనందరికీ సంక్షేమ పథకాలు కానీ ముఖ్యంగా మా మహిళా మనులందరికీ కూడా డ్వాక్రాలో కానీ అన్ని రకాలుగా లబ్ధి పొందింది కేవలం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి అందరూ ఆలోచించాలి. ఈ రాక్షస పాలన పోయి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే మనం అందరం కూడా మహిళలకు ముఖ్యంగా భద్రత అనేది ఉంటుంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్గా కూడా మహిళలకి ప్రియారిటీ ఇస్తూ సూపర్ 6 పథకాలు కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇంటింటికి అందరికీ కూడా అవి అందే ఉంటాయి. మహిళలందరికీ కూడా ఒక కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా, అలాగే మహిళలకి బస్సు ప్రయాణం, ఇంకా పిల్లలు చదువుకునే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఒక సంవత్సరానికి కూడా అందరు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ చదువుకునే అవకాశాలు కానివ్వండి, యువతకి నిరుద్యోగ భృతి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మహిళలకి, యువతకి, రైతులకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఎక్కువ రైతులు, మామిడి రైతులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మామిడి రైతులకు కూడా మద్దతు ధర అనేది కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అందరం ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అనేది ఉంటే ఈసారి ముఖ్యంగా కూడా ఇక్కడ యువతంతా కూడా జనసేన పార్టీలో చాలా ఉత్సాహంగా మనం మళ్ళీ సైకిల్ గుర్తుకే ఓటేసి అందరూ కూడా 3 పార్టీలు ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వాళ్ళ కోసమో వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసమో కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం మన యువత భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈరోజు 3 పార్టీలు కూడా కలిసికట్టుగా పోటీ చేసి ఇక్కడ మన తెలుగుదేశం అభ్యర్థి అయిన గుర్జాల జగన్మోహన్ గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన ప్రసాద్ రావు గారికి మన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే వేయాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. అందరూ కూడా యువత ఇప్పుడు చెప్పినట్లు మనం ఈరోజు ఎంతగా ప్రచారం చేస్తున్నామో ఆ రోజు ఒక్కొక్క గ్రామాన్ని ఇనిషియేట్ తీసుకొని ఓటింగ్ వేయించుకునేది కూడా ఆ రోజు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలి. ఒక పార్టీ అని కాదు, మనందరిది ఒకటే. కాబట్టి తెలుగుదేశం, జనసేన అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్.